మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొందనియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా కొట్టబడి పొడవబడి, నలుగా కొట్టబడి పొడవబడి నీకై నీ ఆత్మ నీ కార్యం జరగడానికి సహాయం చేసు. ప్రియమైన లింగాల పట్టణ వాసులకు మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, సంవత్సరంలో అనేకమైన శుక్రవారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఈ ఒక్క శుక్రవారాన్ని శుభ శుక్రవారము అని పిలుస్తున్నాం. ఎందుకు ఇది శుభంగా మానవాళంతటికి పరిగణించబడింది అనే విషయాన్ని కొద్ది మాటల్లో మీకు వివరించాలని ఆశపడుతున్నాం. దయచేసి మీ గమనాన్ని మా వైపు ఉంచాలని మనవి చేస్తున్నాం. సహోదరుడా, ఇదిగో మనందరికీ తెలిసిన విషయమే, శుక్రవారం రోజున అంటే ఈ శుభ శుక్రవారం రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన దినం. అయితే ఏదైనా ఒక వ్యక్తి చనిపోతే అది మనం అశుభంగా భావిస్తాం, కానీ యేసు ప్రభు వారు చనిపోయిన దినాన్ని శుభంగా పరిగణిస్తున్నాం. ఎందుకు ఈ మానవాళికి శుభం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల్లో మనం గమనిస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు మానవుణ్ణి యథార్థవంతునిగా పుట్టించాడు. అయితే వివిధమైన తంత్రములు మానవుడు నిర్మించుకొని నష్టపోయాడు. అంతేకాదు మనమందరము కూడా ఆది ఆదాము ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపము చేసి ఉన్నాం. అవును, బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము అని. అయితే పాపము చేయడం ద్వారా మనకు ఒక జీతం వచ్చింది. ఆ జీతం ఏంటంటే మరణం. ఆ మరణం నీవు నేను అనుకునే మరణం కాదు. మనకు తెలిసిన విధంగా పుట్టినవాడు గిట్టక మానడు అని మనం అనుకుంటాం. అయితే అది కేవలము శరీరం నుంచి ఆత్మ వేరు చేయబడడం మాత్రమే. అయితే ఒకసారి ఆత్మ వేరు చేయబడిన తర్వాత ఎక్కడికి వెళుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే అనేక మంది అనేక విధములుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయంలో. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇదిగో మన్నైనది అంటే మనం శరీరం అంతా మట్టితో తయారు చేయబడింది కాబట్టి మన్నైనది వెనుకటి వలె మరలా మట్టిలో కలిసిపోవును. అయితే దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని వద్దకు చేరును అని ఉంది. అయితే పాపం చేసిన ఏ నరుడు కూడా పరమాత్ముని చేరలేడనే విషయం మనందరికీ స్పష్టమే, దానిలో ఏ సందేహము లేదు. అయితే ఈ పాపాన్ని తీసివేసుకోవడం ఎలా అనే విషయాన్ని మనం గమనిస్తే అనేకమైన కార్యములు చేస్తూ ఉంటాం. అంతేకాదు పుణ్యం చేసుకుంటే పాపం పోతుంది అని, అది అసంభవం. ఎందుకనంటే పుణ్యం చేసుకుంటే పుణ్యం మిగులుతుంది తప్ప పాపమైతే పోదు. మన పాపాన్ని మనం కడుక్కుంటే పోయేది కాదు. వేరే వారికి ఇవ్వలేము, వేరే దగ్గర నుంచి తీసుకోలేము. ఎవరి పాపములు వారే మోయవలసిందే. అయితే ఈ పాప భారాన్ని మనం మోసుకుంటూ పరమాత్ముని చేరలేము. అందుకొరకే దేవాది దేవుడు ఆయనే ఈ విషయంపై దృష్టించి నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయనే రావాల్సిన ఆవశ్యకత ఏముంది అని మనం గమనిస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే అనేకమైన గ్రంథాలు సెలవిస్తున్నాయి, పాపమునకు పోవాలి అంటే, ప్రాయశ్చిత్తం జరగాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యము. అది ఎలాంటి రక్త ప్రోక్షణం అయి ఉండాలంటే పరిశుద్ధమైనది అయి ఉండాలి, నిష్కలంకమైనది అయి ఉండాలి, నిర్దోషమైనది అయి ఉండాలి. అంతేకాదు ఏ పాపము ఎరుగని మానవుని రక్తము అయి ఉండాలి. అయితే మనమందరము పాపముల విషయంలో గొర్రెలను మేకలను బలిగా అర్పిస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తంలో పరిశుద్ధత లేదు, దాని ద్వారా మానవుడు పాపములను కడుక్కోలేడు. అందుకొరకే దేవాది దేవుడే నిన్ను నన్ను పుట్టించిన సృష్టికర్తే ఆయనే కన్య గర్భమును జన్మించాడు. అవును, ఆయన యొక్క పుట్టుకలో పాపం లేదు, మానవ ప్రమేయం లేదు. పరిశుద్ధాత్మని ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించాడు.
అందుకే ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అంతేకాదు సహోదరుడా సహోదరి, ఇదిగో 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూడగలిగే శక్తినిచ్చాడు, చెవిటి వారికి వినగలిగే శక్తినిచ్చాడు, మగవారికి మాట్లాడే శక్తినిచ్చాడు, పక్షవాయువు గలవారిని లేవనెత్తాడు, నీళ్ళ మీద నడిచాడు, నీటిని ద్రాక్షారసంగా చేశాడు. అంతేకాదు చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తాడు. ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేసి తను దేవునిగా దేవుని కుమారునిగా నిరూపించుకున్నాడు. అయితే ఆయన ఈ రీతిగా సెలవిస్తున్నాడు, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు నేను రాలేదు గాని ఇదిగో నశించిపోతున్న ప్రతి మనిషిని వెదకి రక్షించడానికే నేను వచ్చి ఉన్నానని చెప్పేసి. అందుకే ఆయన పేరు యేసు అని పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఆయన మనల్ని ఏ రీతిగా రక్షిస్తాడయ్యా అని మనం చూసినట్లయితే, మనకి రక్షణ దేని ద్వారా వస్తుందని మనం గమనించినట్లయితే, ఇదిగో నశించిపోతున్న ప్రతి మనిషి నరకములోకి వెళ్ళిపోతున్నాడు. మనం అందరం అనుకుంటాం నరకం అంటే అది ఒక పాతాళమని, యమగుండమని, అక్కడ అగ్ని ఉంటుందని సాధారణంగా సామాన్యంగా మనకు తెలుసు. అయితే మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. నరకములోకి ఒక్కసారి వెళితే తిరిగి ఎప్పటికీ రాలేం. అందుకే దాని పేరు రాయబడి ఉంది నిత్య నరకం. అది ఎప్పటికీ అట్లా ఉండవలసిందే. అయితే ఈ నరకం నుంచి మనం ఏ రీతిగా తప్పించబడతామనంటే, దాని కొరకు పరిశుద్ధుడైన యేసు ప్రభు వారే కలువరు సిలువరు నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. నీవు నేను చేతుల ద్వారా చేసిన పాపముల నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు నేను కాళ్ళ ద్వారా చేసిన పాపముల నిమిత్తమై వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్లి దేవునికి విరోధంగా చేసిన పాపముల నిమిత్తమై ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. నీవు నేను మన శరీర సౌఖ్యముల కొరకై దేవుని ఆజ్ఞను అతిక్రమించి అనేక సార్లు పాపము చేసిన విధముగా ఆయన శరీరము దున్నబడింది, చారులుగా దున్నబడింది. అంతేకాదు నీవు నేను తలంపుల ద్వారా చేసిన పాపముల నిమిత్తమై ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ఈ రీతిగా సెలవిస్తున్నాడు, సిలువలో తన యొక్క ప్రేమను చూపించి నిన్ను సృష్టించిన సృష్టికర్త కనుక తండ్రి కనుక ఆయన తన ప్రేమను చూపించి 2 చేతులు చాచి ప్రయాసపడి పాప భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అవును సహోదరుడా సహోదరి, ఈ రీతిగా మనము చిన్న ప్రార్థన, దేవా యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నీ రక్తంలో నన్ను కడుగు అని చిన్న ప్రార్థన మనం చేసుకుంటే యేసయ్య మన పాపములన్నీ కడగడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఆ అధికారము ఆయనకి మాత్రమే ఉంది. ఎందుకనగా ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా అర్పింపబడ్డాడు. అంతేకాదు సహోదరుడా సహోదరి, నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. 40 మంది వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో ఆయన 40 రోజులు ఉన్నాడు. ఉండి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఆయన ఇదిగో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను తిరిగి ఒక దినమున లేచి ఇదిగో దేవునితో కూడా ఉండగలుగుతారు, పరలోక రాజ్యంలో ఉండగలుగుతారని నిరీక్షణ మనకిచ్చాడు. అవును సహోదరుడా సహోదరి, ఈ నిరీక్షణ నీకు కావాలా? ఇదిగో ఇంత గొప్ప అద్భుతమైన రక్షణ నీకు కావాలా? ఇదిగో నరకం నుంచి, ఇదిగో పాతాళం నుంచి, ఇదిగో యమగుండంలో నుంచి తప్పింపబడాలని ఆశపడుతున్నావా? ఇదిగో ఇంత గొప్ప రక్షణ నీకు కలగాలని ఆశ ఉంటే చిన్న ప్రార్థన. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన చేయవలసిందంతా చేశాడు. అవును, నీవు నేను పొందాల్సిన శిక్షను ఆయన భరించాడు. కేవలం నీ కొరకు నా కొరకు ఒక్క అవకాశం మాత్రం ఆయన విడిచిపెట్టాడు. అది ఏంటంటే, యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన ద్వారా నువ్వు ఆయన అంగీకరిస్తే ఇదిగో అది నీకు అన్ని శుక్రవారాలుగా కాకుండా ఈ శుక్రవారం, రాబోయే శుభ శుక్రవారం నీకు కూడా శుభ శుక్రవారంగా పరిగణించబడుతుంది. అంతేకాదు వచ్చే ఈస్టర్లో ఏదైతే ఉందో దేవుడు తిరిగి లేచడం మనం నమ్ముతున్నామో ఆ ఈస్టర్ కూడా నీకు నాకు కూడా ఒక నిరీక్షణ కలిగిన ఆదివారంగా ఉంటుంది. అవును సహోదరుడా, మీకు మరింకా విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాం, కానీ మాకు సమయం లేదు. మా దగ్గర కరపత్రికలు ఉన్నాయి, బైబిల్స్ ఉన్నాయి, సాక్ష్య పుస్తకాలు ఉన్నాయి. ఎవరిని ఉచితంగా ఇస్తున్నాము, మీరు తీసుకుని చదవాలని మనవి చేస్తున్నాం. అంతేకాదు మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే, లేకపోతే మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతుంటే సియోను ప్రార్థనా మందిరము లింగాల బస్ స్టాండ్ దగ్గర సియోను ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకుడు బ్రదర్ హెన్రీ గారు ఉంటున్నారు.
మీరు ఆయన్ని సంప్రదించినట్లయితే మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తారు. అంతేకాదు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. మీరందరూ వచ్చి దైవాశీర్వాదాలు పొందుకోవాలని మనవి చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, లింగాల గ్రామాన్ని ప్రేమించిన దేవ, పాదములకి వందనములు. మీ దాసుని మీరు నిలబెట్టుకొని మీ దాసుని నోట మీ మాటల నుంచి ఇంతవరకు సహాయపడి కృపించేందుకే స్తోత్రాలు. దేవ, ఎంతోమంది విన్నారు, గ్రహించినట్లు, రక్షణ పొందినట్లు, దేవ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడినట్లు మీరే సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కరపత్రి కూడా తీసుకెళ్ళి ఇంటింటికి పంచుతున్నారు. వారు కూడా దేవ తీసుకొని చదివినట్లు సహాయం చేయమని, ముందుకు వెళుతుండగా కృపను ప్రసాదించమని వందనములు సమర్పిస్తూ యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొనుతున్నాము తండ్రి. బోలో ఖుదా మసీహ్ కి జై. హల్లెలూయా, హల్లెలూయా.